ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే స్థాపించబడిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా 11 సంవత్సరాల అనుభవం కలిగి వైద్య సేవ, వైద్య విద్య, వైద్య పరిశోధనలో విశేష సేవలను అందిస్తున్నారు డాక్టర్ డి భార్గవి గారు. ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్ పరిష్కార మార్గాలను వారు మనకు తెలియజేస్తారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, కీమోథెరపీ అంటే ఏమిటో తెలియజేస్తారా? క్యాన్సర్కి ప్రధానంగా 3 చికిత్సా విధానాలు ఉన్నాయి. సర్జరీ ఒకటి, రేడియోథెరపీ ఒకటి అండ్ కీమోథెరపీ ఒకటి. సర్జరీ అంటే ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ గడ్డని పూర్తిగా రిమూవ్ చేసేస్తారు. రేడియోథెరపీలో ఎక్స్రేస్ ఉపయోగించి క్యాన్సర్ని కిల్ చేయడం జరుగుతుంది. అదే కీమోథెరపీలో మనం మందులనిచ్చి క్యాన్సర్ని నాశనం చేస్తామన్నమాట. ఈ కీమోథెరపీని మనము టాబ్లెట్ల రూపంలో కానీ లేదా ఇంజక్షన్ల రూపంలో కానీ మనము ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఈ కీమోథెరపీ అనేది బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఆ క్యాన్సర్ కణాల మీద పనిచేసి వాటిని కిల్ చేస్తుంది అన్నమాట. మేడం, కీమోథెరపీ ఎవరికి ఇస్తారు? కీమోథెరపీని మనము పలు సందర్భాలలో ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వెంటనే మనము సర్జరీ చేయడానికి వీలు కాదు. సో అప్పుడు ఏం చేస్తామంటే కీమోథెరపీ ఇచ్చి కొన్ని సైకిల్స్ లాగా కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆ గడ్డ పరిమాణం అనేది తగ్గుతుంది. అప్పుడు అది సర్జరీ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నామంటే కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి మనము ఫస్ట్ సర్జరీకి ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ తర్వాత సర్జరీ చేస్తారు. ఇంకా స్టమక్ క్యాన్సర్ కానీ కోలాన్ క్యాన్సర్స్ కానీ, సో వాటిలో మనము సర్జరీకి ముందు కీమోథెరపీ ఇస్తాము. ఇంకా కొన్ని సందర్భాల్లో సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇస్తాము. సర్జరీ అయిపోయిన తర్వాత కొన్ని సూక్ష్మమైన క్యాన్సర్ కణాలు అనేవి బ్లడ్లోనే ఉండిపోతాయి. సో వాటిని మనం కిల్ చేయడానికి కీమోథెరపీ ఇస్తాము అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్లో ఇస్తాము, స్టమక్ క్యాన్సర్లో, నెక్స్ట్ పెద్ద పేగు క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లో. సో ఇవన్నీ ఏంటి అంటే మనము సర్జరీ అయిపోయిన తర్వాత ఇస్తాము. ఇంకా కొన్ని సందర్భాలలో రేడియోథెరపీ దాని యొక్క ప్రభావాన్ని ఇంకా పెంచడానికి రేడియోథెరపీతో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మెయిన్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లోను, మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్లోను ఇలా ఇస్తాం. డాక్టర్ గారు, కీమోథెరపీతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా? క్యాన్సర్ని ప్రధానంగా 2 రకాలుగా 2 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటేమో వాటిని సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటాము. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్, ఇవన్నీ మనము సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటాం. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటంటే హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్. సో వీటిలో ఏమి వస్తాయి అంటే మెయిన్గా లుకేమియాస్ వస్తాయి, లింఫోమాస్ వస్తాయి, ఇంకా మైలోమా అనే క్యాన్సర్స్ వీటి కింద వస్తాయి. ఈ హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అనేవి మెయిన్గా కీమోథెరపీతో పూర్తిగా నయం చేయవచ్చు. కీమోథెరపీతో సర్జరీ అవసరం పడదు వీటికి, ఓన్లీ కీమోథెరపీతోనే పూర్తిగా నయం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్కి వచ్చేసరికి ఎర్లీ స్టేజెస్ లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్స్ని మనము పూర్తిగా కీమోథెరపీతో నయం చేయవచ్చు. కానీ మెటాస్టాటిక్ క్యాన్సర్స్ అంటారు, అంటే స్టేజ్ 4 క్యాన్సర్స్. సో వాటిలో ఏమవుతుందంటే కీమోథెరపీనే మెయిన్గా ఇస్తాము. సర్జరీ రోల్ అనేది, రేడియోథెరపీ రోల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది వాటిల్లో. వాటిని ఆ స్టేజ్లో ఏమవుతుందంటే కీమోథెరపీ అనేది కంట్రోల్ చేస్తుంది, అంతేకాని కంప్లీట్గా నయం అయితే చేయదు. సో అందుకే చాలామందికి ఎక్కువగా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఇస్తామంటే ఎర్లీ స్టేజ్లో కానీ వచ్చారు అంటే సో క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలో తెలియజేస్తారా? కీమోథెరపీ క్యాన్సర్ కణాల మీద కాకుండా నార్మల్ సెల్స్ మీద కూడా పనిచేస్తుంది. సో దానికి అనేది భేదం అనేది లేదనమాట. సో 2 క్యాన్సర్ కణాల మీద వర్క్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం నార్మల్ సెల్స్ మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. సో మెయిన్గా ఈ నార్మల్ సెల్స్ కూడా వేటి మీద చూపిస్తుందంటే ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మన హెయిర్ ఫాలికల్స్ ఒకటి, ఓరల్ మ్యూకోజా లోపల ఓరల్ లైనింగ్,
నెక్స్ట్ స్టమక్ లైనింగ్ ఒకటి, నెక్స్ట్ పెద్ద పేగు ఒక లైనింగ్, సో అది మళ్ళీ ఇంకా బోన్ మ్యారో. సో వీటి మీద ఎక్కువగా పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హెయిర్ లాస్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మనకి వామిటింగ్స్ ఉంటాయి, నోట్లో పుండ్లు వస్తాయి, నెక్స్ట్ విరోచనాలు అవుతాయి. బోన్ మ్యారో మీద పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ కణాలు అనేవి పడిపోతాయి అన్నమాట. సో బ్లడ్ కణాలు పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ ఇన్ఫెక్షన్స్కి అనేది బారిన పడతారు. ఇంకొకటి నోట్లో పుండ్లు ఇవన్నీ రావడం వల్ల వామిటింగ్స్, ఈ విరోచనాలు అవన్నీ ఉండడం వల్ల ఫుడ్ కూడా కొంచెం తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ తీసుకున్నట్లయితే నరాల మీద కీమోథెరపీ మందులు పనిచేయడం వల్ల తిమ్మిర్లు ఉండడము, కొన్ని రకాల కీమోథెరపీ మందుల వల్ల కొంచెం గుండె కూడా బలహీనపడటము అది జరుగుతుంది అన్నమాట. వీటిని ఇప్పుడు అధిగమించడానికి మెయిన్గా మనకి చాలా సపోర్టివ్ కేర్ మెడికేషన్స్ అనేవి వచ్చాయి. ఇంతకుముందు అంత సపోర్టివ్ కేర్ మెడికేషన్స్ పాతకాలంలో అయితే లేవు. అందుకే చాలామంది క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా వాంతులు కానీ అవన్నీ ఎక్కువగా ఉండేవి అనమాట. అంటే దాని ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడు మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చాయి కీమోథెరపీ సపోర్టివ్ కేర్ డ్రగ్స్లో. కాబట్టి మనము ఏంటంటే చాలా వరకు డ్రగ్స్ ముందే ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వామిటింగ్ కానీ అది కొంచెం మనం చాలా వరకు తగ్గించవచ్చు. నెక్స్ట్ విరోచనాలు కూడా అంతే. సో ముందుగానే మనము దానికి సంబంధించిన డ్రగ్స్ ఇవ్వడం వల్ల అది కూడా మనం దాదాపుగా దాని ఇంటెన్సిటీ అనేది తగ్గించడం జరుగుతుంది. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్పాను కదా. సో దాదాపుగా ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని రకాల కీమోథెరపీ డ్రగ్స్ అనేవి అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేయవు. సో కొన్ని రకాలు మాత్రమే వాటికి సంబంధించినట్టుగా కొన్ని రకాలు మాత్రమే అవి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కాజ్ చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము కీమోథెరపీ తీసుకున్న తర్వాత ఒక 24 గంటల తర్వాత మనము ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే రక్త కణాలు అనేవి పెరిగి వాళ్ళని ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడతాయి. మేడం, కీమోథెరపీ తీసుకునేవారు ఎటువంటి ఆహారం తీసుకోవచ్చో తెలియజేస్తారా? చాలామంది కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు డైట్ మీద అంతగా ఎక్కువ ఆసక్తి చూపించరు. ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఒకటి కొన్ని రకాల క్యాన్సర్లు చూసుకున్నామంటే ఎస్పెషల్లీ స్టమక్ క్యాన్సర్ వాళ్ళకి కొంచెం ఫుడ్ తీసుకోవాలి కూడా అనిపించదు. ఇంకొన్ని రకాల ట్రీట్మెంట్స్ రేడియోథెరపీ తీసుకునేటప్పుడు కీమోథెరపీ తీసుకున్నప్పుడు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, నాజియా సెన్సేషన్, వామిటింగ్స్ అవుతాయి, డయేరియా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఫుడ్ అనేది ఎక్కువగా అంటే క్వాంటిటీ అనేది చాలా తక్కువగా తీసుకుంటారు, క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో తీసుకోలేరు అనమాట. అండ్ వాళ్ళకి తీసుకోవాలి అనే ఆకలి అవి ఉన్నా కానీ ఆ ఫుడ్ చూడంగానే వాళ్ళకి కొంచెము వికారంగా అనిపించడము, వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ కావడము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన కీమోథెరపీ తీసుకున్న వాళ్ళ డైట్ అనేది చాలా శ్రద్ధగా అనేది మనము చూపించాలి అన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్న క్యాలరీస్ అనేవి ఎక్కువ రావాలి దానిలో. సో అంటే హై క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు మన నార్మల్గా రొటీన్ ఫుడ్ అనేది తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. సో కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే ఘన పదార్థాలు అవన్నీ తినడానికి కానీ మింగడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే నోట్లో అంత పూత వస్తుంది, పేగుల్లో అంత పూతగా ఉంటుంది. కాబట్టి ఘన పదార్థాలు అవన్నీ తినలేరు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి ఆ డైట్ అనేది ఈజీగా అంటే సెమీ సాలిడ్గా ఎస్పెషల్లీ సూప్స్ రూపంలో ఇచ్చారు అంటే అవి తేలిగ్గా అనేవి డైజెస్ట్ అవుతాయి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో వాళ్ళకి మెయిన్గా ఏంటి అంటే ఏది ఇష్టమో అది పెట్టడానికి ట్రై చేయాలి కీమోథెరపీ అప్పుడు. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా అన్ని రకాలుగా రొటీన్గా తీసుకునేవైతే తీసుకోలేరు. సో వాళ్ళకి ఏమి ఇష్టమవుతుందో అది పెట్టాలి. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి బ్యాలెన్స్ అంటే క్యాలరీస్ కూడా ఎక్కువ రావాలి, హై ప్రోటీన్ డైట్ అనేది ఇవ్వాలి. అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఏమన్నా ఈ కీమోథెరపీ వల్ల ఆల్రెడీ కొంచెం ఫుడ్ అనేది తీసుకోవడం తగ్గుతుంది. కాబట్టి సో ఇంకా ఫర్దర్గా వెయిట్ లాస్ అవి వీక్ అవ్వకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది. కీమోథెరపీలో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయా మేడం? సో కీమోథెరపీలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఇంతకుముందు ఓన్లీ ఇంజెక్షన్ల రూపంలో మాత్రమే కీమోథెరపీ ఉండేది.
ఇప్పుడైతే ట్యాబ్లెట్ల రూపంలో కూడా కీమోథెరపీ అవైలబుల్గా ఉంది. ప్రీవియస్గా ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ఇన్ఫ్యూషన్స్, అంటే ఒక 2 days 3 days అట్లా వాళ్ళు ఇంజెక్షన్స్ అనేవి కంటిన్యూస్గా వెళ్తూ ఉండేవి. సో ఇప్పుడు అలా లేకుండా దాని రూపంలో ట్యాబ్లెట్ వచ్చేసింది. సో ట్యాబ్లెట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్స్ని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి వేసుకోగలుగుతున్నారు, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. సో అదొక అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఇంకొకటి సపోర్టివ్ కేర్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇంతకుముందు సపోర్టివ్ కేర్ అనే మెడికేషన్స్ అనేవి ఎక్కువ లేవు. సో ఇప్పుడు సపోర్టివ్ కేర్ మెడికేషన్స్ వచ్చినందువల్ల కొంచెము ఈ వామిటింగ్ అనేవి తగ్గుతున్నాయి, ఈ రక్త కణాలన్నీ తగ్గినా కానీ వాళ్ళు దానికి సమర్థవంతంగా ఎదుర్కొనేటట్టుగా ఇన్ఫెక్షన్స్, అది ఒక అడ్వాన్స్మెంట్. ఇంకొకటి, ఇంతకుముందు క్యాన్సర్ మందులు అనేవి 3 వారాలకు ఒకసారి ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అనేవి డ్యూరేషన్, అంటే ఆ డ్యూరేషన్ కూడా తక్కువైపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు. 2 వారాల్లోనే ఇచ్చేయడం కీమోథెరపీ. నెక్స్ట్ కొన్ని రకాల కీమోథెరపీస్ ఏంటంటే వారం కూడా ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ కీమోథెరపీ తట్టుకునే శక్తి అనేది బాగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అనేవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకి రావడం అనేది. ఇమ్యునోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీని గురించి మాకు తెలియజేస్తారా? సో ఇంతకుముందు నేను చెప్పినట్లు కీమోథెరపీ అనేది క్యాన్సర్ సెల్స్ మీద వర్క్ చేస్తుంది, నార్మల్ సెల్స్ మీద కూడా వర్క్ చేస్తుంది. కానీ ఈ టార్గెటెడ్ థెరపీకి వచ్చేసరికి ఓన్లీ క్యాన్సర్ స్పెసిఫిక్లో ఒక పర్టికులర్ మ్యూటేషన్ మీద మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నార్మల్ సెల్స్ నార్మల్గానే ఉంటాయి కాబట్టి, సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తగ్గుతాయి అన్నమాట పేషెంట్కి. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు బ్రెస్ట్లో తీసుకున్నారనుకోండి, ట్రాస్టుజిమాబ్ అనే డ్రగ్ ఉంది. సో లంగ్ కార్సినోమాస్లో తీసుకున్నామంటే చాలా టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి. అలా CML, క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అంటారు. సో దానిలో మెయిన్ డ్రగ్ ఈ టార్గెటెడ్ థెరపీ డ్రగ్గే. నెక్స్ట్ ఇమ్యునోథెరపీ. అంటే ఇమ్యునోథెరపీలో ఏమవుతుంది అంటే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కదా, దాన్ని స్టిమ్యులేట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమే క్యాన్సర్ కణాలని చంపేలాగా చేయడం జరుగుతుంది దీనిలో, ఇమ్యునోథెరపీలో. ఈ ఇమ్యునోథెరపీ అనేది మెయిన్గా అడ్వాన్స్డ్, అంటే 4వ స్టేజ్ క్యాన్సర్స్లోనే ఎక్కువగా ఉపయోగిస్తారండి. దాదాపు అన్ని రకాల క్యాన్సర్లలో ఇమ్యునోథెరపీ యూజ్ అవుతుంది. ఎక్స్పెషల్లీ మెయిన్గా లంగ్ క్యాన్సర్లో అండ్ మెలనోమా క్యాన్సర్స్లో, కొన్ని రకాల స్టమక్ క్యాన్సర్స్లో, కోలాన్ క్యాన్సర్లో. సో మెయిన్గా ఇమ్యునోథెరపీ అనేది వర్క్ చేస్తుంది. స్విమ్స్ మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కీమోథెరపీతో పాటు క్యాన్సర్ చికిత్స విధానాలు ఇంకేమైనా ఉంటే తెలియజేస్తారా? మన స్విమ్స్ మెడికల్ ఆంకాలజీ అనేది మనము ఆల్మోస్ట్ 2001 నుంచి ఇక్కడ స్విమ్స్లో ఉంది అండి. మనము దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మనం కీమోథెరపీ అనేది స్విమ్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కీమోథెరపీతో పాటు మనకి నేను చెప్పాను కదా, టార్గెటెడ్ థెరపీ అందుబాటులో ఉంది, ఇమ్యునోథెరపీ అందుబాటులో ఉంది. అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. స్విమ్స్లో మహిళల కోసం ఏర్పాటు చేసిన పింక్ బస్ సేవలను గురించి తెలియజేస్తారా? ఈ స్విమ్స్లో మేము ప్రతి నెల ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఉంటాము. విలేజ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికే డాక్టర్స్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆ బస్లో అన్నీ ఉంటాయన్నమాట. ఎక్విప్మెంట్ కానీ ఒక రేడియాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్. సో వీళ్ళందరూ దానికి సపోర్టు స్టాఫ్ అందరూ కలిసి ఒక విలేజ్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ స్క్రీన్ చేస్తారనమాట. సో దాదాపుగా చాలామందికి తీరిక లేకుండా ఉంటారు వర్క్స్లో, దానిలో. సో మేమే డాక్టర్సే అంతా ఎక్విప్మెంట్ అంతా వాళ్ళ దగ్గరికే వెళ్ళి సో మొత్తం స్క్రీన్ చేసి ఒకవేళ ఏమైనా నిజంగా క్యాన్సర్ ఏమైనా లక్షణాలు ఉన్నాయా అవన్నీ చూసుకొని ఒకవేళ ఉంటే వాళ్ళందరినీ మళ్ళీ స్విమ్స్కి రిఫర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్క్రీనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం క్యాన్సర్స్ అనేవి ఎర్లీ స్టేజ్లోనే మనం కనుక్కోవడం జరగడం వల్ల పూర్తిగా నయం చేయవచ్చు. మేడం, క్యాన్సర్ వచ్చిందంటే దాని లక్షణాన్ని మనం ఎలా గుర్తించవచ్చు? క్యాన్సర్ లక్షణాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు తీసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు అంటే రొమ్ములో గడ్డలు ఉండడము, లేకపోతే చంకలో గడ్డలు ఉండడము, లేకపోతే స్కిన్ రొమ్ము మీద ఉండే స్కిన్ ఆరెంజ్ కలర్లో అయిపోవడము, రెడ్ కలర్లో అయిపోవడము, లేకపోతే దాని మీద చిన్న చిన్న పుండ్లు రావడం కానీ, నెక్స్ట్ నిప్పుల్ చనుములో ఉంటుంది కదా, సో అక్కడ ఏమన్నా డిశ్చార్జ్ రావడం కానీ, లేదంటే ఆ చనుముల లోపలికి చొచ్చుకుపోవడం కానీ,
ఇక్కడ ఈ మెడ భాగంలో అట్లా ఏమైనా గడ్డలు కానీ, సో ఇవి అన్నీ మనకు రొమ్ము క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు. అదే మనము గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తీసుకున్నట్లయితే మెయిన్గా బ్లీడింగ్ పర్ వెజైనం అంటాము. సో ఎర్రమైల అనేది అవ్వడము, వైట్ డిశ్చార్జ్ అనేది ఉండడము, సో ఇవన్నీ మెయిన్గా లక్షణాలు ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్కి. నెక్స్ట్ స్టమక్ క్యాన్సర్ ఒకవేళ తీసుకున్నట్లయితే స్టమక్ క్యాన్సర్కి మెయిన్గా ప్రధానంగా ఈ లక్షణాలని మనము కరెక్ట్గా చెప్పలేమన్నమాట. ఎందుకంటే అవి చాలా నాన్ స్పెసిఫిక్గా ప్రజెంట్ అవుతాయి. ఎలా అంటే మెయిన్గా జస్ట్ కడుపు నొప్పి రావడం కానీ, కడుపులో మంట ఉండడము, కొంచెం పొట్ట ఉబ్బరంగా ఉండడము, ఏం తిన్నా కొంచెం బెల్చింగ్స్ అంటే తేపులు రావడము, వెయిట్ లాస్ అయిపోవడము, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మోషన్కి వెళ్ళినప్పుడు బ్లాక్గా అనేది మోషన్ రావడము. సో ఇవి మెయిన్గా స్టమక్ క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు. అదే మళ్ళీ కోలాన్ క్యాన్సర్ తీసుకున్నట్లయితే బ్లడ్ పడటం, మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడటము, బంక కానీ మ్యూకస్ అట్లా ఏమన్నా రావడము, మళ్ళీ బవల్ హ్యాబిట్స్ అనేవి ఆల్టర్ అవుతాయి అనమాట. అంటే కొన్నిసార్లు బాగా మలబద్ధకంగా ఉండడము, కొన్నిసార్లు ఏమో విరోచనాలు అవ్వడము. సో అలా కోలాన్ క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణాలు. అదే లంగ్ క్యాన్సర్ తీసుకున్నట్లయితే మనకి మెయిన్గా దగ్గు ఒకటి, అంటే చాలా రోజుల నుంచి దగ్గు ఉండడం, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గకపోవడము, ఆయాసం ఉండడము, సో ఏమో దగ్గినప్పుడు రక్తం పడడము, సో ఇవన్నీ మనకి లంగ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. అవి నోటి క్యాన్సర్ అవి చూసుకుంటే నోట్లో మానని పుండ్లు వస్తాయి. సో అవి చాలా రోజుల నుంచి అలానే ఉంటాయి అన్నమాట. మామూలుగా నోట్లో కూడా మామూలు పుండ్లు వస్తూ ఉంటాయి, అవి తగ్గిపోతాయి. బట్ ఇవి అనేవి చాలా రోజుల నుంచి అలానే ఉండి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గవు. ఇంకా మెడల్లో గడ్డలు రావడం కానీ, సో అవన్నీ నోటి క్యాన్సర్ యొక్క లక్షణాలు. డాక్టర్ గారు, మామూలుగానే క్యాన్సర్ అంటేనే చాలామంది భయపడతారు. దానికి మీరు ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తారో తెలియజేస్తారా? క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో ఎవరికైనా సాధారణంగా వస్తుందండి. అది ఒక నార్మల్ జబ్బు అయిపోయింది అందరికీ. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అన్ని రకాల చికిత్సా విధానాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్యాన్సర్ ఈ లక్షణాలు పైన చెప్పాను కదా, ఆ లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి స్క్రీనింగ్ అనేవితో ముందే తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. సో అవి ఏంటంటే మనం స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల చాలా వెరీ ఎర్లీ స్టేజ్లోనే మనము కనుక్కోవచ్చు అనమాట. చాలా ట్యూమర్ చిన్నగా ఉన్నప్పుడే కనుక్కోవచ్చు. సో అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు ఒకటి. ఇంకొకటి సర్వైకల్ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ ఉంది. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ అనేది ఉంది. సో అది 9 years పైబడిన అమ్మాయిలకి అందరికీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా మనం నివారించవచ్చు. కాబట్టి ఎవరంతా భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో కూడా మనము ఇప్పుడు చికిత్సలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి క్యాన్సర్ అనేది దాన్ని ఒక మరణ శాసనంగా చూడకుండా అది కూడా ఒక జబ్బు, దీనికి ట్రీట్మెంట్ ఉంది అనే ఉద్దేశంతో త్వరగా వచ్చి డాక్టర్ని సంప్రదిస్తే మనం కంప్లీట్గా నయం చేసుకోవచ్చు. మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు క్యాన్సర్పై అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ. Oh